ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఒక పోస్ట్ అయితే వచ్చింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వరద బాధితులకు అండగా ఉండాలి అంటూ అందులో పేర్కొన్నారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవండి. హైదరాబాద్ నగరంలోనూ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మూసీ వరదలతో ఎంజీ బస్టాండ్ పరిసరాలు నీట మునిగాయని తెలిసిందే. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ప్రభుత్వ సూచనలను, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని సూచిస్తున్నాను. వరద బాధితులకు ధైర్యం చెప్పి వారికి అవసరమైన ఆహారం అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన తెలంగాణ నాయకులు, శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడమైంది అంటూ పవన్ కళ్యాణ్ గారు రాసుకొచ్చారు. సో మరి మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ 4 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తోని బాధపడుతూ ఉన్నారు. అటు మంగళగిరిలో అంటే ఆయన ఒకవైపు సినిమాలు, అదేవిధంగా రాజకీయాలు ఇన్నిట్లో కూడా ఫుల్ బిజీగా ఉంటూ ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వని ఒక సిచ్యువేషన్స్ పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు తీవ్రమైనటువంటి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఆయన ఇటు తెలంగాణలోని ప్రజల గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో అందులో క్లియర్గా అర్థమైపోతుంది. అంటే రేవంత్ రెడ్డి గారికి ఆయన చెప్తూ అదే విధంగా జన సైనికులకు కూడా చెప్తూ ఉన్నారు. సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు సహాయక చర్యలు మొదలు పెట్టేశారు. ఎక్కడెక్కడైతే వరద బాధితులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ముంపు ఏరియాస్ ఉన్నాయో అక్కడ సహాయక చర్యలు చేయడం కావచ్చు, వాళ్ళకి ఆహార పదార్థాలు అందించడం కావచ్చు, అండ్ వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికలు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి సో ఇలాంటివన్నీ కూడా అంటే రేవంత్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. దానితో పాటు మన జన సైనికులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో, శ్రేణులు ఎవరైతే ఉన్నారో, మీరు కూడా వరద బాధితులు కానీ పలు జిల్లాల్లో ఎక్కడెక్కడైతే నీట మునిగాయో అక్కడికి వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పి కావాల్సిన ఆహార పదార్థాలు కూడా అందించండి, వాళ్ళకు అండగా ఉండండి అంటూ జన సైనికులకు కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. సో క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆయన ప్రజల మనిషి అని చెప్పేసి, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని చెప్పేసి క్లియర్గా మనకు అర్థం చేసుకోవాలి. ఓన్లీ ఏపీకి డిప్యూటీ సీఎంని నేను అక్కడ గురించి ఆలోచిస్తానని కాకుండా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్లోని ఎంజీ బస్టాండ్ కూడా నీట మునగడం, పరిసర ప్రాంతాలు నీట మునగడం, సో వాళ్లకు కనీసం తినడానికి తిండైనా ఉందా, నీళ్ళైనా ఉన్నాయా, కనీసం ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసుకోండి అంటూ ఒకవైపు ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు చెప్తూ, అదే తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా వాళ్ళ జనసేన పార్టీ శ్రేణులకు కూడా ఆయన సపోర్ట్గా ఉండండి, అండగా ఉండండి అంటూ దిశానిర్దేశం కూడా చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక జన సైనికుడు, జన నేత, జనాల్లో ఉండే నేత, జనం కోసం బతికే నేత పవన్ కళ్యాణ్ గారు అంటూ మరొకసారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈయన గురించి మాట్లాడుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క ఫోటోని షేర్ చేస్తూ ఉన్నారు.